శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుహన. మనం ఇప్పటి వరకు 10 అధ్యాయములు పూర్తి చేశాము. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ఈశ్వరుని కృప వలన మనం సెప్టెంబర్ 7 తేదీ అంటే వినాయక చతుర్థి రోజున ప్రారంభించి ఇప్పటి వరకు 10 అధ్యాయములు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి? విశ్వరూప దర్శన యోగము. భగవద్గీతలో యోగము అంటే అనేక కోణములలో అనేక అర్థములలో కూడా ఉపయోగించారు. ఇక్కడ యోగము అంటే యోగం అంటే విషయము, అంటే టాపిక్, అంటే లెక్చర్. మనకి సీరియల్స్ ఇలాగా లెక్చర్స్ ఉంటాయి, 1, 2, 3 అలా. అందువలన మన సీరియల్ ఎలాగైతే ఈవేళ కొంత అయిన తర్వాత తరువాయి భాగం రేపు అంటుంటాం. అంటే ఎపిసోడ్ ఎన్నో ఎపిసోడ్ అయిందండి అని అడుగుతుంటారు మన అమ్మలు. సో ఆ విధంగా ఈ 18 రకాల టాపిక్లు, అంటే 18 విషయాలకి యోగం పేరుతో చెప్పబడినది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏమిటి? విశ్వరూప దర్శన యోగము. అంటే ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి. విశ్వరూపాన్ని అంటే ఏంటి? స్వరూపం ఈ విశ్వమే. అంటే ఈ విశ్వమే, జగత్తే రూపంగా కలిగి ఉన్న ఈశ్వరుని యొక్క దర్శనము అని అర్థం. అందువలన విశ్వ ఏవ రూపం ఆకారః యస్య విశ్వరూపః. అంటే దీన్ని సమాసం అంటారు, బహువ్రీహి సమాసము అంటారు. అంటే ఏంటి? విశ్వమే రూపంగా కలిగి ఉన్నవారెవరు? ఈశ్వర. అందుకే ఈశ్వరునికి పేరేంటి? విశ్వరూపః. అందువలన జగత్తునే ఆకారంగా ధరించినటువంటి ఈశ్వరుడు ఏదైతే ఈశ్వర దర్శనం ఎలా మనకు దొరుకుతుంది చెప్పండి? అంటే జగత్ రూపే స్థితస్య ఈశ్వరస్య దర్శనం కథం సంభవతి ఇది స్యాత్. అంటే ఏంటి? ఈ జగత్తుగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఏ విధంగా మనకు దర్శనం వస్తుంది? మన అందరికీ తెలుసు, మనకి ఇష్ట దేవతలు మనకి చిన్నప్పటి నుండి చెప్తున్నారు మన అమ్మా నాన్నలు, మన తాతలు తరతరాల నుండి. ఏంటి ఇష్ట దేవత ఎవరు? రామ, శివ, కృష్ణ, దేవి, వినాయక, ఇలా మనకి ఇష్ట దేవతలు ఉన్నారు. అయితే ఇష్ట దేవతల్ని మనం ఎలా దర్శనం పొందుతున్నాము? ఎలా పొందుతున్నాము అని అందరికీ తెలుసు. ఆ ఇష్ట దేవత యొక్క ధ్యాన శ్లోకాలు ఇచ్చారు. సో ఆ ధ్యాన శ్లోకాల ప్రకారంగా మనము చింతన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, పారాయణం చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇవన్నీ చేస్తున్నాం. అయితే అదే విధంగా మనకి ఆ దేవత దర్శనం కోసం మంత్రం ఇస్తున్నారు. అవి ఎన్ని అక్షరములు ఉన్నాయి అని తెలుసుకొని అన్ని అక్షరములు అంటే అన్ని లక్షల సార్లు మినిమం కనీసం
పురశ్చరణ చెయ్యాలి. ఉదాహరణకి పంచాక్షరి మంత్రం నమశివాయ అంటే 5 అక్షరములు, అంటే కనీసం 5 లక్షల సార్లు పురశ్చరణ చెయ్యాలి. మ్యాక్సిమం 5 కోట్లు. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరములు. సో మినిమం కనీసం 12 సార్లు పురశ్చరణ చెయ్యాలి. మ్యాక్సిమం 12 కోట్లు. మీ అందరికీ తెలుసు, త్యాగరాజు లాంటి వారు అసలు కోట్ల సార్లు రామని జపించి రామదర్శనం పొందారు అంటారు. అన్నమాచార్యులు, ఇలా ఎంతో మంది ఉన్నారు. మీరాబాయి, సూరదాస్, తులసీదాస్, ఇలా చాలా మంది ఉన్నారు. అయితే ఈ విధంగా మనము ఆ దేవీ దేవత దర్శనం పొందుతున్నాము. అయితే వారు శాశ్వతంగా మనతో ఉంటారా? ఉండరు. దర్శనం ఇస్తారు, మళ్ళీ మాయమైపోతారు. అందుకే మన పురాణాల్లో మనం చూసాం, హిరణ్యకశిపుడు తపస్సు చేస్తారు. ఏంటి? ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః అని ఆ తపస్సు చేస్తే చివరికి బ్రహ్మదేవ దర్శనం కలుగుతుంది. వారు కోరుకుంటారు వరం, ఏం కావాలి? నాకు అమృతత్వం కావాలి. అది కుదరదు వత్స, ఇంకేమైనా కోరుకో. ఇక ఏ విధంగా తప్పించుకోవాలని వెతికి అనేక రకములైనటువంటి కండిషన్స్ పెడతాడు హిరణ్యకశిపుడు. తథాస్తు అని వెళ్ళిపో. సో ఇలా ఉంటదన్నమాట. ఏంటిది? ఏకరూప దేవీ దేవత దర్శనం. అయితే ఇప్పుడు మనమే దర్శనం కోరుకుంటున్నాము. విశ్వరూప దర్శనం అనేది వేరేగేమైనా ఉంటుందా? ఎలా దర్శించాలి అని మనకి ప్రశ్న ఇప్పుడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ జగత్తంతా ఈశ్వర అయినప్పుడు మనం దర్శనం కోసం ఎలా, ఏం చేయాలి? ఇక్కడ మీరు ఎటువంటి పురశ్చరణ చేయడానికి అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు దేవీ దేవత దర్శనం లేదు కాబట్టి మనము పురశ్చరణ చేస్తూ తపస్సు చేస్తూ ఆహ్వానిస్తున్నాం. కానీ విశ్వమే ఈశ్వరునిగా ఉండేటప్పుడు విశ్వం ఎప్పటి నుండి ఉన్నది? అంటే ఈ విశ్వరూప ఈ ఈశ్వర ఎప్పటి నుండి ఉన్నారు? ఎప్పటి నుండి ఏంటి? మనకి ఈ ఉపాధి, ఈ శరీరం రాకముందు నుండే ఉంది. కాబట్టి లేదు అనడానికి వీలు లేదు. ఇప్పుడు విశ్వరూప ఈశ్వర లేకుంటే కదా మనము పురశ్చరణ చేసి తపస్సు చేసి ఆహ్వానించాలి. కానీ మన ముందే ఉంది కదా ఈ విశ్వం అంతా. మరి ఉన్నదాన్ని మళ్ళా ఎలా ఆహ్వానిస్తాము? ఇది ప్రశ్న. అయితే మరి విశ్వరూప దర్శనం నాకు కలగడం లేదు. ఎందుకు కలగడం లేదు అంటే అంటే ఈ విశ్వమే ఈశ్వరుడుగా ఉన్నటువంటి ఆ దృష్టి మనకి లేదు. అయితే మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. తెలుసుకోవాలి. షుడ్ నో. అందువలన నోయింగ్ అంటే ఏంటి? తెలుసుకోవడం మాత్రమే మన ముందున్నటువంటి కర్తవ్యము. అంతే తప్ప పురశ్చరణ చేయడము, ఒంటికాల మీద నిలబడి తపస్సులు చేయడము, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ చేయడము, ఉపవాసాలు, ఇవన్నీ చేయడం వలన మీకు విశ్వరూప దర్శనం కలగదు. మరి విశ్వరూప దర్శనం కలగాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకోవాలి? ఆ తెలుసుకోవడం కోసమే భగవద్గీత మొదటి 6 అధ్యాయములు జీవుని యొక్క స్వరూపం తెలియజేశారు. మొదటి 6 అధ్యాయములు జీవుని యొక్క అసలు స్వరూపం ఏమిటి అని చెప్పింది. మరి 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు, 7వ అధ్యాయం నుండి ఇప్పుడు 10వ అధ్యాయం వరకు మనం చూసాం. ఏం చెప్పారు? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో
చూసారా? ఆ నీటిలో ఉన్నటువంటి చల్లదనము, రుచి, ఆ సూర్య చంద్రుల్లో ఉన్నటువంటి ఆ ప్రభ, ఆ క్రాంతి, ప్రకాశం, భూమిలో ఉన్నటువంటి సుగంధము, నీటిలో ఉన్న చల్లదనము, అగ్నిలో ఉన్న వేడి, వాయువులో ఉన్నటువంటి కదలిక, ఆకాశంలో ఉన్నటువంటి విస్తారం, అవకాశ తత్వం కూడా నేనే అని చెప్పారు. 10వ అధ్యాయంలో విస్తారంగా చెప్పారు. సో ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నది? ఈ విశ్వరూప దర్శనం కోసము మనకి ప్రిపరేషన్ ఇచ్చారు భగవాన్ శ్రీకృష్ణ. సో అర్జునుడికి విశ్వరూప దర్శనం కోసము ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా 7, 9, 10, 8వ అధ్యాయము భిన్నమైనదిగా ముందే చెప్పాను నేను. కాబట్టి ఈ విధంగా విశ్వరూప దర్శించాలంటే ఏం చెయ్యాలి అంటే, ఈ విశ్వమంతా కూడా ఈశ్వర కంటే భిన్నంగా లేదు అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఎలా అంటే, మీరు ఏ ఆభరణం తీసుకున్నా బంగారం కంటే భిన్నంగా లేదు. అంటే బంగారమే ఆభరణం తయారు చేయడానికి సృష్టి, ఆభరణంగా ఉండడానికి ఆభరణం యొక్క స్థితి, మళ్ళీ బంగారంగా కరిగిపోవడానికి ఆభరణం యొక్క లయము. ఈ అన్నిటి మూడింటికి ఏంటి కారణము? బంగారమే. అదే విధంగా కెరటం ఉన్నది. కెరటం యొక్క స్థితి, కెరటం యొక్క సృష్టి, కెరటం యొక్క స్థితి, కెరటం యొక్క లయం, ఈ మూడింటికి కారణం ఏమిటి? నీరే. ఆ విధంగా ఈ జగత్తంతా కూడా, జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క స్థితి, జగత్ యొక్క లయం కూడా ఈశ్వరయే. ఇప్పుడు చెప్పండి, బంగారం కంటే భిన్నంగా ఆభరణాలు ఉంటాయా? ఉండవు. మరి ఆభరణం ఎక్కడ చూసినా ఏముంది? బంగారమే ఉన్నది. మరి నీరు కంటే భిన్నంగా కెరటములు, తరంగాలు, అలలు ఉంటాయా? ఉండవు. ఎందుకు? కెరటంగా ఉన్నప్పుడు కూడా నీరే అయి ఉన్నది. అందుకే శంకరాచార్య అంటారు, ఉపాధానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి ఉద్భుతానీవ వారిని. శంకరాచార్య ఆత్మబోధలో ఏం చెప్పారంటే అద్భుతం. ఉపాదానే అఖిలాధారే, అఖిల ఆధార అంటే బంగారం ఎలాగైతే ఆభరణానికి సృష్టి, స్థితి, లయ మూడింటికి ఎలాగైతే కారణమో దానిని ఉపాదాన కారణము లేదా మెటీరియల్ కారణము అంటారు. అందువలన ఈ జగత్ అంతటికి ఈశ్వర్ అనేవారు ఉపాదాన కారణం. ఎందుకు? ఈ జగత్తుకి సృష్టి, స్థితి, లయ ఆయనే కాబట్టి. ఎలాగా? బుద్భుదానేవ వారిని. సముద్రములో ఎలాగైతే బుడగ పుడుతుంది, కొంత సమయం ఉంటుంది, తరువాత సముద్రంలోనే కలిసిపోతుంది, ఆ విధంగా జరుగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పండి, విశ్వరూప దర్శనం కోసం మనం ఏం చెయ్యాలి? మనకి ఏం చెయ్యక్కర్లేదు. ఆ దృష్టి, ఆ భావన మీరు దైవత్వంతో నింపాలి. దృష్టిని ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక లడ్డు ఇచ్చారనుకోండి ఎవరన్నా, ఏమండి లడ్డు తింటారా? ఓకే. లడ్డు ఇచ్చిన వెంటనే మనం వెంటనే నోట్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? లడ్డు స్వీటు తింటాం. కానీ ఒక కండిషన్, ఇప్పుడేనండి తిరుమల తిరుపతి బాలాజీ దర్శనం చేసుకొని ఇప్పుడే లడ్డు తెచ్చాను అని మీకు ఇచ్చారనుకోండి, అప్పుడేం చేస్తారు? పక్క నోట్లో వేసుకుంటారా? లేదు. ఒక్కసారి మీలో ఒక భావన, ఓం నమో వెంకటేశ్వర అనే భావన, తిరుపతి పవిత్రమైనటువంటి ఆ తీర్థం నుండి వచ్చినటువంటి ప్రసాదంగా భావన వెంటనే కళ్ళకు అద్దుకొని ఇలా నోట్లు మెల్లగా వేసుకుంటారు. మరి తిరుమల తిరుపతి నుండి ప్రసాదం వచ్చిందనే దానికంటే మామూలుగా మన స్వీట్ స్టాల్లో కొనుక్కొని తింటున్నటువంటి లడ్డుకి తేడా ఉందా లేదా? ఉంది. ఏంటి? ఆ తిరుమల తిరుపతి ప్రసాదములో
వెంకటేశ్వర స్వామిపై ఉన్నటువంటి భక్తి భావం మనకు కలిగింది. ఓం ప్రకాష్ బాలాజీ మిఠాయి భాండార్ ఉంది మాకు మలకపేటలో. అక్కడి నుండి కొనుక్కొని తెచ్చి తింటే ఆ భావన కలగలేదు. అంటే ఇప్పుడు మన దృష్టిని అంతెందుకు, ఇక్కడ మామూలు మంచినీరు మీకు ఇచ్చామనుకోండి, మామూలు కడుక్కుంటాం, తాగుతాం, పడేస్తాం. మొన్న ఒకళ్ళు వచ్చారు మా కుటీరానికి, అమ్మా ఇది ప్రయాగరాజు నుంచి మహాకుంభమేళలో తెచ్చానన్నారు. ఒక్క నీరు చుక్క వేస్తే చాలు అలా కళ్ళగద్దుకొని ఇలాగ తలపై వేసుకొని అలాగ నోట్లో కూడా వేసుకున్నారు భక్తి ప్రేమతో. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనకి ఇలా చూస్తే ప్రపంచమే, కానీ ప్రపంచం అనేది ఈశ్వరుని కంటే భిన్నంగా లేదు అని దృష్టి మీకు కలిగింది అనుకోండి. ఎలా కలుగుతుంది? ఈ ఆభరణాలు, రింగు, ఈ యొక్క నెక్లెస్ బంగారం కంటే భిన్నంగా ఎలాగైతే లేవో, ఈ జగత్ విశ్వం అంతా ఈశ్వరే కదా అనే భావన కలిగి ఉంటారు. అయితే ఈ విశ్వరూప ఈశ్వరుని దర్శించడానికి మనం ఏం చెయ్యాలి? మనం ఏమి చెయ్యక్కర్లేదు. పోనీ పురస్చరణ చెయ్యాలా? అస్సలు అవసరం లేదు. పోనీ తపస్సేమ చెయ్యాలా? అక్కర్లేదు. శిరసాసనాలు, యోగాసనాలు, క్రియాయోగ, కుండల యోగ, చక్రయోగ చేయమంటారా? ఏం అక్కర్లేదు. మరి ఏం చెయ్యాలి? తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఈ జగత్ అంతా ఈశ్వరుని నుండే, ఆ యొక్క నీటిలో నుండి బుడగ ఎలాగైతే వచ్చినదో ఈశ్వరుని నుండే ఈ జగత్తు బుడగలాగా ప్రకటమయ్యింది, వ్యక్తమయ్యింది. చూడండి, రామ, కృష్ణ, శివ, గణేష్ ఒకే రూపానికి సంబంధించిన వారైతే మీరు పురస్చరణ తపస్సు ద్వారా ఈశ్వరుని ఆవాహన చేస్తే వస్తారు, మాయమైపోతారు. ఎందుకు? పరిచ్ఛిన్నమైన రూపం అది. కానీ విశ్వం అనేది శాశ్వతం, నిరంతరం వెలుగే కొనసాగుతుంది. ఇది అనంతం, ఇది పరిచ్ఛిన్నం కాదు, ఇది వచ్చేది పోయేది కాదు. కాబట్టి దీనికి పురస్చరణ మంత్రం అక్కర్లేదు. మీకు ఆ దృష్టి, ఈ విధమైనటువంటి జ్ఞాన దృష్టి మీకు కలిగితే చాలు. ఆ జ్ఞాన దృష్టే 10వ అధ్యాయంలో విస్తారంగా చెప్పారు. అంటే భగవంతుని యొక్క విభూతులు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు విశ్వరూపాన్ని దర్శించడానికి. అందువలన మీరు ఈశ్వరుని యొక్క ఎటువంటి రూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు, దర్శించాలనుకుంటున్నారు అనేది మీ చేతిలో ఉంది. అయితే ఇక్కడ ఈ దృష్టి, ఈ జ్ఞానం మీకు అవసరం. ఇంట్రడక్షన్. ఇప్పుడు మనము 11వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 11వ అధ్యాయము మొట్టమొదటి అర్జునుడి ప్రశ్న, కోరిక ఏంటి? అత ఏకాదశోధ్యాయః. అథ ఏకాదశోధ్యాయః. అమ్మ వాయిస్ తక్కువ వస్తుంది. అర్జునోవాచ. అర్జున ఉవాచ. మదనుగ్రహాయ పరమం. మదనుగ్రహాయ పరమం. మదనుగ్రహాయ పరమం. గుహ్యమధ్యాత్మ సంగీతం. గుహ్యమధ్యాత్మ సంగీతం. గుహ్యమధ్యాత్మ సంగీతం. యత్వయోక్తం వచస్తేన. యత్వయోక్తం వచస్తేన. యత్వయోక్తం వచస్తేన. మోహోయం విగతో మమ. మోహోయం విగతో మమ. మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం.
యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఉత్తమం. అయితే అర్జునుడు ఏమంటున్నారంటే ఈ 11వ అధ్యాయంలో 1 నుండి 8వ శ్లోకం వరకు పూర్తిగా ఒక ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ ఉంటది అనమాట. ఎలాంటి ఇంట్రడక్షన్ అంటే ప్రిపరేషన్ అనమాట. విశ్వరూప దర్శన యోగం కోసము ప్రిపరేషన్ ఉంటుంది. అయితే మొట్టమొదటి 2 శ్లోకాలలో అర్జునుడు ఏం చెప్తున్నారంటే ఇంతవరకు భగవాన్ ఏమైతే ఆయనకి తెలియజేశారో అది ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు. భగవాన్ మీరు ఇది చెప్పారు, భేష్ శబాష్, సత్యం సత్యం పునఃసత్యం, ఇది సత్యమే యథార్థమే. ఏంటి సత్యము అంటే 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చెప్పారు. అంటే ఏంటి? జీవుని యొక్క స్వరూప తత్వం, అధ్యాత్మం గురించి చెప్పారు. అది వండర్ఫుల్ సత్యం. తర్వాత 2వ శ్లోకం నుండి 2వ శ్లోకంలో 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మీ యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపము విభూతుల గురించి చెప్పారు. అది కూడా అద్భుతం యథార్థమే అని చెప్పబోతున్నారు అనమాట. అంటే మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జునుడు అలా విని వదిలేస్తాను అనుకుంటారు కదా భగవాను. నో 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 భగవాన్, నేను మీరు చెప్పింది సావధానంగానే వింటున్నాను, నేను అన్ని గుర్తుంచుకున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, స్టూడెంట్లు, విద్యార్థులు. గురువు దగ్గర ఏదైతే వింటారో వెళ్ళిన వెంటనే ఆయనకే సమర్పించి వెళ్ళిపోతారు అన్నమాట. ఎందుకంటే బరువు మనకెందుకు, గురువు గారి దగ్గర పెట్టి వెళ్దాం, రేపు వచ్చి చూద్దామని. అలా కాకుండా అర్జునుడు చాలా సావధానంగా ఏకాగ్రతతో శ్రద్ధాభక్తితో విన్నాను అని చెప్తున్నారనమాట. అర్జున ఏమని చెప్తున్నారు? త్వయా మత్ అనుగ్రహాయ, నన్ను ఎంతో కరుణ దయ చూపెట్టి నా పైన మీకున్నటువంటి అనుగ్రహం ద్వారా మీరు చెప్పినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఏంటి ఆ జ్ఞానము? జీవుని యొక్క స్వరూపము. ఏంటి ఆ స్వరూపము అంటే మనం ఈ శరీరం అనేది ఒక ఉపాధి, ఇది వస్తుంది పోతుంది. కానీ నా అసలు స్వరూపము కెరటం ఎలాగైతే కెరటము ఆకారము రూపము నామము వస్తున్నాయి పోతున్నాయి, కానీ నీరు ఎప్పుడైనా పోతుందా? పోవడం లేదు. బంగారం బ్రేస్లెట్ ఆకారము నా పేరు వచ్చింది, కానీ మళ్ళీ కరిగించామనుకోండి ఏమవుతుంది? బంగారం అయిపోతుంది. అంటే బంగారంగా అసలైన స్వరూపం ఏంటి? బ్రేస్లెట్ కి బంగారము. మరి అసలైన స్వరూపం ఏమిటి కెరటంకి? నీరు. మరి అసలైన స్వరూపం ఏంటి జీవునికి? చైతన్య ఆత్మ. అందుకే వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాని చెప్పారు. అందువలన ఇది వస్త్రం లాంటిది ఈ శరీరము. అంటే వస్త్రం ఎప్పుడైతే పాత పడిపోయి చిరిగిపోయిందో ఏం చేస్తాం? ఆ వస్త్రాన్ని తీసివేసి నూతన వస్త్రం, కొత్త వస్త్రం ధరిస్తాం. అదే విధంగా నజాయతే నమ్రియతే నైనం చిందంతి శస్త్రాన్ని, ఇలా ఆ యొక్క ఆత్మతత్వం జీవుని యొక్క అసలు స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. దాన్ని అధ్యాత్మ అని అంటారు. అయితే దానితో నా మోహము విగత, కొంత మోహం పోయింది పూర్తిగా. ఇప్పుడు నేను యుద్ధరంగంలో వచ్చి ఏడ్చుకుంటూ విషాదంలో కూలిపోయి ఆ గాంధీవం పక్కన పడివేసి ఎలాగైతే దిగులుగా శోకంతో మునిగిపోయి మోహంలో పడిపోయి ఉన్నటువంటి నన్ను మీరు ఆల్రెడీ ఇప్పటికే ఉద్ధరించారు. ఇప్పుడు నేను నా యొక్క యథార్థ స్వరూప తత్వంలోకి వచ్చాను. అంటే ప్రస్తుతానికి నాకు అంతటి మోహం అయితే లేదు, కానీ ఒక గమనిక. ఏంటి గమనిక అంటే నాలో మోహం పూర్తిగా పోయింది, కానీ ఇంకా దాన్ని అనుభూతిలోకి చెందలేకపోతున్నాను. ఎందుకు అలా అర్థం చేసుకోవాలి మనం? ఎందుకంటే
ఇప్పుడే అర్జునుడి పూర్తిగా మోహం పోయి ఆత్మానుభూతి కలిగింది అనుకోండి, ఇక 11, 12 ఇక నుంచి భగవద్గీత చెప్పాల్సిన పని లేదు. కానీ 11, 12, 13, 14 అధ్యాయాలు చెప్పబడ్డాయి అంటే పూర్తిగా ఇంకా అనుభూతి చెందలేదు. కానీ జ్ఞానం అయితే తెలుసుకున్నాడు, కానీ అనుభూతిలోకి ఇంకా రాలేదు. అందుకే 18వ అధ్యాయంలో అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ ప్రసాదాన్మయాచ్యుత అని 18వ అధ్యాయంలో చెప్తారు. అప్పుడు పూర్తిగా నా మోహం అంతా నష్టమయ్యింది, నా యొక్క ఆత్మస్వరూపం ప్రకటమైంది అని. అందువలన నష్ట అంటే విగత మోహ, అయం మోహ విగత, మమ మమ మోహం విగత. ఎలా? వచః తేన అంటే నీ యొక్క అమృత వాక్యులు, ఈ జ్ఞానోపదేశం ద్వారా నాలో మోహం కొంత పోయింది. అయితే తర్వాత ఏమంటున్నారు? భవాప్యయౌ హి భూతానాం భవాప్యయౌ హి భూతానాం భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా శ్రుతౌ విస్తరశో మయా శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష తత్వః కమలపత్రాక్ష త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం మాహాత్మ్యమపి చావ్యయం మాహాత్మ్యమపి చావ్యయం భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఉత్తమం. అయితే మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? ఇది చాలా గుహ్యమైనది, ఎంతో రహస్యమైనది, పరమం అత్యుత్తమైనటువంటి రహస్యమైనటువంటి బ్రహ్మ విద్య, అధ్యాత్మ. ఎందుకు? 10వ అధ్యాయంలో చెప్పారు, విద్యలన్నిటిలో కల్లా ఉత్తమమైనది ఏంటి? అధ్యాత్మ విద్య అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ పొగుడుతున్నారు భగవానికి. ఏంటి? కమలపత్రాక్ష, హే కమలపత్రాక్ష. కమలపత్రాక్ష అంటే ఏంటి? మనకి ఈ గులాబీ పువ్వు ఉంటది కదండి, గులాబీ రేకులు అంటారు, గులాబీ రేకులు, ఆ పెటల్స్ అటు ఉంటాయి. అంటే ఆ పెటల్స్ ఎలాగైతే చాలా మృదువుగా, ఆకర్షణీయంగా, చాలా అంటే ఎంత మృదువుగా, ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే, ఆ విధంగా నీ యొక్క కనులు, రెప్పల కనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గులాబీ రేకుల వలె ఉన్నాయి నీ కనులు అంటే పొగుడుతున్నారన్నమాట. ఇదంతా జస్ట్ ఒక అర్థవాద స్థుతి. సో అలాగే మహాత్మ్యం అవి, ఈ మహాత్మ్యులు అంటే విభూతులు చెప్పారు కదా 10వ అధ్యాయంలో, అవి అవ్యయం. వాటికి ఏమైనా అంతం ఉందా? నాంతోస్తి మమ దివ్యానాం అన్నారు అక్కడ లాస్ట్ చివరికి. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవా తక్తదేవావ గత్యత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పారు. కాబట్టి దానికి అవ్యయం, నాశనం లేనటువంటి మీ విభూతులని మీరు విస్తారంగా చెప్పారు. ఏదో 1-2 శాంపుల్ చెప్పడం కాదు, విస్తారంగా చెప్పారు. ఏంటి విస్తారంగా చెప్పారు? భవ అంటే సృష్టి, అప్యయ, అప్యయ అంటే లయ. మరి సృష్టి లయ అంటే ఏంటి? స్థితి కూడా. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, అర్జున్ ఏమంటున్నారంటే,
మూడు సృష్టి స్థితి లయ అంటే ఈశ్వరుని యొక్క జగత్తు సృష్టి, జగత్తు స్థితి, జగత్ యొక్క ప్రళయం, ఈ మూడింటి విషయాల గురించి కూడా సకల ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా విస్తారంగా చెప్పారు. హే భగవన్, హే కమలపత్రాక్ష. ఎలా చెప్పారు? డైరెక్ట్ గా నా పైన ఎంతో అనుగ్రహంతో ప్రేమతో నాకు ఇవన్నీ చాలా విస్తారంగా ఓపిగ్గా చెప్పారు. ఎందుకంటే భగవాన్ అంత ఓపిగ్గా ఉపనిషత్తుల్లో మీకు దొరకదు. ఉపనిషత్తుల్లో మీకు జస్ట్ పైనే చెప్తారండి. భగవద్గీతలో ఆయన ప్రశ్న అడుగుతుంటే ఏమయ్యా బుద్ధి ఉందా, అడిగిందో అడుగుతున్నావని విసుగు చెందలేదు కృష్ణ పరమాత్మ. మళ్ళీ ఓకే ఓకే నీవు ఆ స్థాయి కాదు, నువ్వు అందుకోలేకపోయావు, ఓకే ఫైన్, మళ్ళీ చెప్తాను పునః భూయో భూయో అంటే మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా విను అంటూ 18 అధ్యాయాల వరకు చెప్పారు భగవాన్. కాబట్టి అందుకే ఆయన జగద్గురువు. ఎందుకు జగద్గురువు? ఆయన చెప్పినటువంటి తత్వము యావత్తు సృష్టి ఉన్నంత వరకు ఆ జ్ఞానం అనేది అందుబాటులో ఉంటుంది. దానికి ఎప్పుడు కూడాను అవుట్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేదు. ఆ విధంగా ప్రభవ అంటే సృష్టి, అప్యయం అంటే లయము. ఈ రెండు చెప్పారంటే మరి అర్థం ఏంటి? మూడోది ఉండాలా వద్దా? ఏంటి? స్థితి. మనం కలుపుకోవాలి. శృతవు విస్తరసహ, నేను ఇప్పుడే విన్నాను, మీరు మొత్తం వివరంగా చెప్పారు, విస్తారంగా చెప్పారు, మీ ద్వారా నేను విన్నాను. కాబట్టి వాటికి అంతము లేదు. అంటే ఏంటి? అవి అవినాశి తత్వము, అనంతము అని అర్థం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ 2 శ్లోకాలలో అర్జునుడు ఏం చెప్పారంటే, మొదటి శ్లోకములో మొదటి 6 అధ్యాయముల యొక్క ఒక సారాంశం వివరంగా ఒక శ్లోకంలో చెప్పారు. 2వ శ్లోకములో 7వ శ్లోకము నుండి 10వ శ్లోకం వరకు భగవాన్ ఏవైతే విభూతులు వివరించారో వాటన్నిటికీ సంక్షిప్తంగా సారభూతంగా 2వ శ్లోకములో అర్జునుడే సాక్షాత్ భగవానికి గుర్తు చేశారు. అయితే ఇలాగ మీరు గమనించండి, అర్జునుడు భగవాను పైన భక్తి పెరిగిపోయింది. ఎందుకు? చిన్నప్పటి నుండి ఒకే వయసు ఉన్నటువంటి కృష్ణ అర్జునులు ఇద్దరు కూడా స్నేహితులుగా, బంధువులుగా ఉన్నారు. ఆయన యొక్క చేసిన చేష్టలు పనులన్నీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక మిత్రుడిగా కాదు, డైరెక్ట్ గా ఒక మహాయోగీశ్వరుడుగా, యావత్ సృష్టి వెనుక ఉన్నటువంటి పరమాత్మగా ఆ విధంగా దర్శిస్తున్నారు. ఎవరు? అర్జున. అందుకే హే కమలపత్రాక్ష అన్నారు. ఇంకా అక్కడితో ఆగిపోలేదు, డైరెక్ట్ హే పరమేశ్వరాన్ని సంబోధిస్తున్నారు. అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మని హే పరమేశ్వరాన్ని సంబోధిస్తున్నాడంటే ఆయన భక్తి ఎంత పెరిగిందో మనం గమనించవచ్చు. ఏవమేతద్యథాతత్వం 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 ఆత్మానం పరమేశ్వర ఆత్మానం పరమేశ్వర ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ద్రష్టుమిచ్ఛామి తే రూపం ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ ఐశ్వరం పురుషోత్తమ ఐశ్వరం పురుషోత్తమ ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ
ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఉత్తమం. అయితే భగవాన్ కూడా ఎందుకు ఇంతకుముందు చెప్పారు, ఇది విద్యల్లో అన్నిటికంటే గొప్పది, ఇది ఎంతో రహస్యమైనది. ఎందుకు? ఈ విద్య చెప్పాలంటే అందరికీ అందుబాటులో ఉండదు. మనుష్యానాం సహస్రేష్ అని చెప్పారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యేత అని చెప్పారు. అంటే అందరికీ ఇది సులభము కాదు. అందరికీ ఇటువంటి ఇంత పుణ్యం చేసి ఆ యొక్క ఈశ్వర అనుగ్రహంతో గురు శాస్త్ర ఉపదేశాన్ని పొందలేరు. కాబట్టి నిజంగా ఆత్మతత్వం దర్శించినటువంటి ఆ బ్రహ్మనిష్ఠ గురువులు ఇప్పుడు కూడా రేరు, అరుదుగా ఉంటారు. కాబట్టి ఇది ఎంతో గుహ్యమైనది, రహస్యమైనది, దుర్లభము అని చెప్పారు. అయితే అలాంటి తత్వాన్ని నాకు మీరు అందించారు అంటే నిజంగా మీ కృప, మీ అనుగ్రహం చాలా ఎక్కువగా నాపై ఉంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటి? ఏంటంటే భగవానికి ఇంకా పొగుడుతున్న స్థుతి ఏంటి? పరమేశ్వర పురుషోత్తమ, 2 పేర్లు పెట్టారు ఈ శ్లోకము. హే పరమేశ్వర, హే పురుషోత్తమ. దాని అర్థం ఏంటి అంటే అర్జునుడు భగవాన్ నుంచి ఇంకేదో కోరుకుంటున్నారు. ఏంటి కోరుకుంటున్నారు? ఎందుకంటే ఏదైనా సరే మనము ఈశ్వరుని నుంచి మనము పొందాలనుకుంటే వాడిని ప్రసన్నులుగా చేసుకోవాలి. అందుకే చూడండి ఆయనకి స్తుతి చేస్తున్నారు. స్తుతి ఏంటంటే హే పరమేశ్వర. జనరల్ గా మనం పరమేశ్వరుని ఎవరిని అంటాము? శివ. అంటే మన ఇష్ట దేవతలు ఎవరైతే మనకి ఈ దేవీ దేవతలు ఎవరైతే విభజించేశారో ఈ పురాణాల ప్రకారంగా పరమేశ్వరు అనుకుంటే మన అందరికి గుర్తించేది ఎవరు? పార్వతీ పరమేశ్వరు. అంటే ఈ పరమేశ్వరు అనేసరికి మనకి శివ గుర్తుకొస్తారు. పురుషోత్తమ అంటే విష్ణు గుర్తుకొస్తారు. ఒకే శ్లోకములో పరమేశ్వర, పురుషోత్తమ 2 వాడారు అర్జున. అంటే అర్థం ఏంటి? పరమేశ్వర్ అంటే శివ, పరమేశ్వర్ అంటే విష్ణు కూడా. పురుషోత్తం అంటే విష్ణు, పురుషోత్తం అంటే శివ కూడా. శివ ఏంటి? గణేష్ కూడా. గణేష్ ఏంటి? పరమేశ్వరి అంటే దేవి కూడా. అంటే ఏంటి? ఈ మొత్తం విశ్వరూపంతో ఉంటూ మళ్ళీ రూపము లేనటువంటి నిర్గుణ చైతన్య స్వరూపం ఆత్మ, పరమాత్మ, దేవ, ఈశ్వర అంత కూడా ఈ పేర్లు అన్ని. అందుకే మనము సహస్రనామాలు చూస్తే ప్రతి సహస్రనామాలోనూ సమానంగా ఉన్న పేర్లు కొన్ని వందలు ఉంటాయి. మీకు ఒకసారి గమనించండి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే ఓ పరమేశ్వరా త్వం, నీవు ఆత్మానం అంటే నీ గురించి యథ ఆత్థ. అందుకే యథ ఆత్తాత్వం ఏవమేవ ఏతదు యథ ఆత్థ త్వం. అంటే ఏంటి? నీ గురించి అంటే మీ గురించి యథ ఏ విధంగా ఆత్థ చెప్పారో ఏతత్ ఇది ఏవమేవా. అంటే ఏంటి? అంతా సత్యమే, యథార్థమే. అందుకే ఎవరైనా చెప్పారనుకోండి సంస్కృతంలో ఏమంటారంటే ఓకే అనడానికి ఏవమేవ ఏతత్, నువ్వు చెప్పిందంతా సత్యమే. పురుషోత్తమ, హే పురుషోత్తమ. ఈ పురుషోత్తమ పేరుతో 15వ అధ్యాయం మొత్తం ఉంటుంది. ఒక అధ్యాయం, చాప్టర్. అక్కడ ఏం చెప్తారు? ద్వావిమౌ పురుషౌ లోకే అక్షర ఏవచ. అంటే ఈ యొక్క వ్యక్తమైనటువంటి స్థూల ప్రపంచము అది క్షరము. మరి అవ్యక్తంగా ఉన్నటువంటి వాసనామయం ఉన్నటువంటి మాయా ప్రకృతి అది అక్షర. ఈ రెండింటి కంటే భిన్నంగా ఉన్నది పురుషోత్తమ, ఉత్తమ పురుష అంటారు. సో అలాంటి ఓ పురుషోత్తమా తే నీ యొక్క ఐశ్వరం అంటే ఏంటి? మనం చూసాం ఈ అష్ట ఐశ్వర్యం అంటారు. అదే విధంగా జ్ఞాన, వైరాగ్య, ధర్మ, తర్వాత ఈ వీర్యం, శ్రీ, తేజస్సు,
ఇవన్నీ కూడా సమగ్రంగా ఉన్నటువంటి ఏ భగవన్ నీ యొక్క ఐశ్వర్యము రూపం దివ్యమైనటువంటి ఈ రూపము నేను చూడాలని అనుకుంటున్నాను. ఇచ్చామి అంటే ఎంతో కుతూహలంగా తీవ్రమైన ఇచ్చ కలిగి ఉన్నాను. దేనికోసము? నీ ఐశ్వర్యం, అష్ట ఐశ్వర్యములతో కలిగి ఉన్నటువంటి ఈ సద్గుణ సంపత్తిగా ఉన్నటువంటి నీ యొక్క మహాత్మ్యముతో కూడి ఉన్నటువంటి నీ దివ్య రూపాన్ని దర్శించాలని నాకు ఎంతో కుతూహలంగా ఉన్నది అని తన కోరికని వెళ్ళబుచ్చుకుంటున్నారు అర్జున. అందువలన ఇప్పుడు చూడండి, అర్జునుడు అడిగే ముందు అర్జునుడు చేస్తున్నటువంటి ఆ యొక్క విధానం మీరు గమనించారా? అందుకే మనము కూడా ఒక మహాత్ములు గాని ఒక దేవాలయం గాని వెళ్ళేటప్పుడు ముందు మనం ఏం చేస్తారు? ముందు స్తుతి చేస్తారు. అందుకే నమ్మకం, మన రుద్రం నమ్మకం, అదే నమ్మకం చదివేటప్పుడు మొత్తము ఆ ఈశ్వరునికంతా స్తుతి 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 చేసి తరువాత మాకు కావలసింది ఇవ్వు అంటే ఏంటి? చమకం. మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, ఇది కావాలి అడుగుతారు. ఎందుకు? ఎప్పుడైతే మనం స్తుతి చేస్తామో ఈశ్వరుడు ఎప్పుడైతే ప్రసన్నులు అవుతారో వెంటనే కోరుకోవాలి. అది రూలు. అందుకే పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఎప్పుడైతే మెప్పించి వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారో అప్పుడు అడుగుతారు, ఆ టైం చూసి. ఆ విధంగా అర్జునుడు, హే పురుషోత్తమ, హే పరమేశ్వర, తే అంటే నీ యొక్క ఐశ్వర రూపం ద్రష్టమిచ్చామి, నేను దర్శించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంతవరకు అర్జునుడు తన యొక్క విశ్వరూపం విభూతి గురించి చెప్పారు భగవాన్. కానీ అక్కడితో ఆయన సంతృప్తి చెందలేదు. అందుకే ఇప్పుడు మరొక్కసారి ఒకేసారి నీ యొక్క రూపాన్ని దర్శించాలి, వినడం మాత్రమే కాదు దర్శనం కలగాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? అర్జునుడికి ఆ దృష్టి అంటే ఆ జ్ఞానము తెలుసుకొని, అంటే ఇంతకుముందు చెప్పాం మనం, విశ్వరూపాన్ని ఎలా దర్శించాలి? తపస్సు చేయాలా? ధ్యానం చేయాలా? పురచ్చరణ చేయాలా? లేదు. ఈ విశ్వమంతా ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకునే జ్ఞానం కలగాలి. ఎలా? ఇప్పుడు ఆభరణం పట్టుకున్నాం. సో ఆభరణం పట్టుకొని బంగార దర్శనం ఎలా చేస్తారు అంటే ఏం చేయాలి? ముక్కలు చేయాలా? లేకపోతే మీరేమో తపస్సు చేయాలా? లేకపోతే ఆభరణం గురించి మంత్రం తీసుకొని ఓం ఆభరణాయ నమః, ఓం బ్రేస్లెటాయ నమః, ఓం నెక్లెసాయ నమః అని పురస్చరణ చేయాలా? ఏది చేస్తే మీకు బంగారం యొక్క దర్శనం కలుగుతుంది? ఆభరణం పట్టుకున్నప్పుడే ఇదంతా బంగారము అనే జ్ఞానం తెలుసుకోవాలి. అంతే, తెలుసుకోవడమే అండర్స్టాండింగ్. అందుకే ఈ జగత్తంతా ఈశ్వర అని చెప్పారు. అర్జునుడికి అర్థమైంది. కానీ వ్యవహారం చేస్తున్నప్పుడు ఆ భావన కలగట్లేదు. కృష్ణ, నాకు మళ్ళీ రాగద్వేషాలు పైకి వచ్చేస్తున్నాయి. చూసారా? మనం కూడా అంతే. క్లాస్ చెప్తున్నప్పుడు, భగవద్గీత చదువుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. స్వామి సూపరు, వండర్ఫుల్, చాలా బాగుంది. క్లాస్ అయిపోయిన తర్వాత వ్యవహారంలోకి వెళ్తారు, వెంటనే రాగద్వేషాలు, అసూయ, ప్రతిది కూడా పైకి వస్తాయి. ఎందుకు ఈ కారణం? దేనికి? ఏంటి కారణం అంటే మీలో పైన ఇలా తెలుసుకుంటున్నారే తప్ప మీ హృదయాంతరములో వెళ్ళి స్థిరపడడం లేదు. కాబట్టి ఇది కేవలము శ్రవణము, ఇలా చెవుల ద్వారా వినడం మాత్రమే కాదు. ఇది మీకు యథార్థము, ఇది వాస్తవము, ఇదే సత్యము అని మీలో నరాలు, మీలో కణం కూడా ఈ జ్ఞానముతో నిండిపోవాలి. అప్పుడు మీరు దృష్టితో పాటు ఈ యొక్క విశ్వములు ఏ రూపం చూసినా, ఎలాగైతే ఇష్టమైన దేవీ దేవత రూపం చూసేటప్పుడు మీకు ఎలాగైతే భక్తి భావన కలుగుతుందో, ఎలాగైతే శ్రీరాముని యొక్క మూర్తి చూస్తున్నప్పుడు ఏ భక్తి కలిగిందో, ఈ సృష్టిలో ఏ ప్రాణి అని చూసినా, ఏ వృక్షము, ఏ చెట్టు, ఏ చామ, ఏ భూమి, ఏ నీరు, అగ్ని, వాయు, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్ర, ఆఖరికి చీమ చూసినప్పుడు కూడా మనకి ఆ ఇష్ట దైవం చూస్తున్నప్పుడు కలిగే భక్తి, ప్రేమ మనకు కలగాలి. ఆ దృష్టి మీకు ఎప్పుడైతే వచ్చిందో విశ్వరూప దర్శనం అనేది ఇంకెక్కడో లేదు. ఆల్రెడీ మీరు విశ్వరూప దర్శనంలోనే ఉన్నారు. సో ఈ విషయాన్ని భగవాను స్పష్టం చేయబోతున్నారు.
దాన్ని మరింత అంటే తన క్వశ్చన్ ఏదైతే ప్రశ్న అడిగారో దాన్ని మరింత వివరంగా చెబుతున్నారు అర్జున. దాన్ని రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.